ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు అన్న పంటలు పండించేవాడు. తమ్ముడు గొర్రెలను చూసుకునేవాడు. ఒకరోజు గ్రామ నాయకుడు ఇలా ప్రకటించాడు. మీలో ఎవరు తమ ఉత్తమమైన బహుమతిని తీసుకువస్తారో వారికి నేను ఆశీర్వాదమిస్తాను. అన్న తన పొలం నుంచి కొన్ని ధాన్యాలు సేకరించాడు. నేను ఏవైనా ధాన్యాలు తీసుకెళ్తే సరిపోతుంది. తమ్ముడు ఉత్తమమైన గొర్రెపిల్లను తీసుకొచ్చాడు. రాజుకు నేను ఉత్తమమైన దాన్ని ఇవ్వాలి. నీకు ధన్యవాదాలు. ఆశీర్వాదం. ఆ కానుకలను గ్రామనాయకుడు చూసినప్పుడు తమ్ముడి సమర్పణ చూసి సంతోషించాడు. చాలా సంతోషం. నీవు నాకు శ్రేష్టమైనది సమర్పించావు. ధన్యవాదాలు. ఇది నాకు ఆనందం కలిగించింది. కాని అన్న కోపంతో నిండిపోయాడు. నాయకుడు అతనితో ఇలా అన్నాడు. నీవు సరిగ్గా చేస్తే నీవు కూడా అంగీకరించబడతావు. జాగ్రత్త. అసూయ అనేది వేటాడే మృగంలాంటిది. దానిని నీవే నియంత్రించాలి, లేదంటే అది నిన్ను నియంత్రిస్తుంది. అన్నా, మనం కలిసి పనిచేద్దాం. నీవెందుకు అందరి ముందు ప్రశంసలు పొందావు? కోపాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు అసూయతో తన సొంత తమ్ముడికి హాని చేశాడు. ఆ తరువాత నాయకుడన్నాడు. నీ సహోదరుని అరుపు నాకు వినిపించింది. నీవు ప్రేమను కాకుండా కోపాన్ని ఎంచుకున్నావు. అందుకే ఈ నేల నుండి వెళ్ళిపోవాలి. వద్దు, అది నాకిష్టం లేదు. ఇది అన్యాయం. గ్రామనాయకుడు చెప్పిన రీతిగా గ్రామాన్ని వదిలి వెళ్ళాడు. ఈ కథ యొక్క నీతి, మన అసూయ, కోపము చాలా ఘోర పరిణామాలకు దారితీస్తుంది.